హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడే నేను కొత్తిమీర పచ్చిమిరపకాయల మసాలా అంటే చిన్న అల్లం ముక్కేసి అంతే, దాంతో చేసుకున్నటువంటి బెండకాయ కూర. కొంతమందికి ఏమో బెండకాయ చాలా ఫ్రై లాగా ఉంటే ఇష్టపడతారు, కొందరు ఇలా ఉంటే కూడా ఇష్టపడతారు. చాలా కమ్మగా ఉంటుంది, అన్నంలో కలుపుకుంటే అద్దరిపోద్ది అనమాట. పూర్తి వీడియో చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. చూసారా ఎలా అనిపించింది? బాగా అనిపించింది కదా, చాలా బాగుంటుందండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఆదరణకి చాలా చాలా థ్యాంక్స్. త్వరలో ముగ్గురు ఆడబిడ్డలు సా యూట్యూబ్లో సీరియల్ రాబోతుంది, తప్పకుండా చూడండి యోధా ఛానల్లో. ఓకేనా? థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నా పుట్టినరోజు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. నాకు బాగా జలుబు దగ్గు వల్ల కొంచెం గొంతు కూడా రావట్లేదు. ఇప్పుడైతే సేమియా అయితే చేస్తున్నాను అనమాట. ఒక అరకప్పు సేమియా తీసుకున్నాను. ఒక పిరికెడేమో ఇవి అంటారు కదా, సగ్గు బియ్యం తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి, నెయ్యి అయిపోయిందండి, కొంచెమే ఉంది. ఇటు పక్కైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని పెద్ద గిన్నెలో కాగబెట్టానండి సేమియా కోసమని. నెయ్యి వేడిందండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. బాగా జలుబు అండి, వాటర్ వేడి నీళ్ళు తాగుతున్నా అయినా కూడా అసలు టాబ్లెట్లు సిరప్ తాగుతున్నా సరే జలుబు తగ్గేది అసలు తగ్గట్లేదు. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే జీడిపప్పు, బాదం పప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పచ్చి కొబ్బరి కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. కొంచెం నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యిలోనే ఈ సేమియాని కూడా వేయించుకోవాలండి. కొంతమంది ఏమో డైరెక్ట్గా పాలల్లోనే సేమియాని వేస్తారు. అలా వేయటం వల్ల ఏంటంటే మనకి సేమియా అనేది త్వరగా గట్టిగా అవుతుంది. ఇలా కొంచెం నెయ్యిలో వేయించుకోవడం వల్ల మనకి సేమియా అనేది ఈవినింగ్ వరకు ఉన్నా సరే గడ్డలా కాకుండా మంచిగా ఉంటుంది మనకి పాలగా. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియా అనేది వేయించుకోవాలండి నెయ్యిలో. ఇటు పక్క పాలు కూడా అయిపోతుంది కాగటం. పాలు ఎంత బాగా తాగితే అంత బాగుంటుందండి సేమియా. మనకి వేరే సన్న సేమియా ఉంటుందండి, అవి కూడా నెయ్యిలో వేయించేసుకొని మనం బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు పాలు కాగబెట్టుకొని ఆ సేమియాని పాలల్లో వేసుకొని పిల్లలు కూడా ఈజీగా ఇవ్వచ్చు. ఇంకా టైం లేకుండా చాలామంది ఇప్పుడు ఆ సేమియాని వేయించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. సన్నగా ఉంటుంది సేమియా. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకున్నామండి. పాలు కూడా బాగా కాగాయండి, చూసారు కదా మేగడ వచ్చేంత వరకు. ఇప్పుడు వేయించి పెట్టుకుని ఈ సేమియాని పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి. అలానే నానబెట్టుకున్నాండి ఒక పిరికెడు సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాతో పాటు ఒక 5 నిమిషాలు పాలల్లో ఉడుకుతాయి ఈ సగ్గు బియ్యం. ఈ ఎండాకాలం సగ్గు బియ్యంతో జావ తాగినా, పాలల్లో వేసుకొని సగ్గు బియ్యం తాగినా ఎండ దెబ్బ అనేది తలగదు. అలానే నీరసం, అలసట అనేది ఉండదండి. సగ్గు బియ్యం చాలా మంచిది ఆరోగ్యానికి. బెల్లం వేసి పాయసం చేసుకుంటా, సగ్గు బియ్యము బెల్లంతో పాయసం చేస్తారు, చాలా మంచిది. ఇప్పుడు వేయద్దు కదా, ఇవైతే ఒక 5 నిమిషాలు అయితే ఉడకాలి. సేమియా కొంచెం, సగ్గు బియ్యం కొంచెం. దీంట్లో ఇప్పుడు 1 కప్పు పంచదార కూడా వేస్తున్నానండి. మరి తీయగా అయితే మేము తిన్నాము, మాకు సరిపోతుంది. అలానే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసాము. ఇలాచి పౌడర్ అంటారు, యాలకులు అంటారు, యాలక్కాయలు అని కూడా అంటారు, ఇలాచి అని కూడా అంటారు. యోధ చెప్తుంది పక్కన నుండి. ఇంకా గేదె పాలు ఉంటాయి కదండి, అవైతే ఇంకా బాగుంటాయి, చిక్కగా బాగా వస్తాయి.
చూసారు కదండి, సేమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలా చేసుకుంటే మనకి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా గడ్డ అయితే గడ్డలా కాకుండా ఇలా సేమ్ వెళ్ళాడే బాగుంటాయి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకోవాలి. కొందరు ఉంటారండి, వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడం కోసం వాళ్ళు ఎలాగో ప్రయత్నించరు, వేరే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరండి. అలాంటి మాటలు విని అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని మనం అక్కడే ఉండిపోయాం అనుకోండి, జీవితంలో ఎప్పుడు అలానే ఉండిపోతాం, ఇంకా పైకి రాలేమన్నమాట. కాబట్టి కొందరు మాటలు అస్సలు పట్టించుకోకూడదండి. ఎస్పెషల్లీ నాకు సంబంధించిన వరకు సోషల్ మీడియాలో కొంతమంది కొత్తగా యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేస్తే ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉండట్లేదండి. వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయరో అర్థం కాదు. పైగా ఎంకరేజ్ చేసినట్టు చేయడం, పక్కకి వెళ్ళి ఇంకోలాగా మాట్లాడటం. ఈ మధ్యకాలం బాగా ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, మనం నమ్మిన వాళ్ళు మనం ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అన్నీ వింటున్నట్టు విని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర మన కష్టం వాళ్ళు నవ్వుతూ చెప్పుకోవడం అనమాట. అలాంటివి కూడా కొంతమంది నేను చూశానమాట. జీవితంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు. వీళ్ళ దగ్గర కలుస్తూ ఉంటారు కొంతమంది. ఉల్లిగడ్డలు తోటకూరకి పొడుగ్గా కట్ చేసుకోండి, బాగుంటుంది అన్నమాట. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే కొన్ని తాలింపు గింజలు, బేసిక్గా తాలింపు గింజలు కూడా వేసుకొని, కానీ కొంచెం పప్పు తగిలితే బాగుంటుందని అనుకుంటారు కదా, అందుకని చెప్పి తాలింపు గింజలు కూడా వేసాను అనమాట. చూస్తుండగానే అయిపోద్దండి తోటకూర, పెద్ద విషయం కాదు. ఇలా చేస్తే ఇంట్లో అందరూ తింటారు. చాలా సింపుల్, చాలా ఈజీ. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను, హాఫ్ టీ స్పూన్. బాగా మగ్గాలి. దయచేసి ఇంట్లో ఆడవాళ్ళు టైం దొరికినప్పుడల్లా సదరటము, చేయటం అలాంటి పనులు ఏం చేయమాకండి. జాగ్రత్తగా ఉండండి. దొరికింది కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా అని చెప్పేసి శక్తికి మించి ఊరికే పనిచేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకంతే. ఇంకా ఓపిక అనేది ఒకేసారి ఇదైపోద్ది. సరేనండి. ఇప్పుడు తోటకూర వేస్తాను. తోటకూర నిన్న మా ఇంట్లో నల్లిబొక్కల షూటింగ్ జరిగిందండి. నేను ఆ సందర్భంగా మేకప్ సంధ్య సిస్టర్ తీసుకొని వచ్చింది అన్నమాట. వచ్చినప్పుడు కొనుక్కొని వచ్చింది మాకు మార్కెట్లో. నేను వెళ్ళకపోయేసరికి కొన్ని హిమాచల్ ప్రదేశ్ ఏమో అండి, కొండ మీద ఉంటూ వాళ్ళు ఏదో ఆకు ఇలా కోసి వండుతున్నారు. అది పెద్ద పెద్దగా ఉంది ఆకు. అదేమో ఆకు మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొంచెం దయచేసి. ఇదిగోండి మా చెట్టు వంకాయలు మొన్న 2 కోసాం, ఈరోజు కొన్ని కోసాం. కోతులు ఉన్నాయి కదా, చిన్న చిన్న ఉన్నప్పుడు కొయ్యాల్సి వస్తుంది. కోతులు తినగా మిగులుతున్నాయి ఇవి. స్టవ్ తగ్గించేసుకొని చిన్నగా తిప్పుకోవాలి. చూడటానికి ఆకుకూర ఎంత ఉంటుందో కానీ కొంచెం వస్తుంది కదండి. గట్టి తింటే ఒకళ్ళు సరిపోద్ది. అవును మరి.
ఆకుకూరలు ఎప్పుడైనా సరే కారం ఎక్కువ వేసుకోకూడదండి. వేసుకుంటే ఏంటంటే పొల మారుతుంది, గొంతు దగ్గర మంట మంటగా అనిపిస్తూ ఉంటుంది. స్పెషల్లీ తోటకూర, నాకు ఇది మా అమ్మమ్మ చెప్పిన విషయం. ఆకుకూరలో కారం ఎక్కువ మాత్రం వేసుకోకూడదంట. వేసుకుంటే ఏంటంటే గొంతు పొలమారినట్టు అవుతుంది. మేమైతే కొరబోయిద్ది అంటాము, కొరబోతుంది. ప్లస్ ఏంటంటే గొంతంతా మంట మంటగా ఎదురురొమ్ము మండినట్టుగా ఉంటుందంట. సో కారం అసలు బేసిక్గా ఎక్కువ వేసుకోకూడదు, బట్ దీంట్లో అయితే ఇంకా ఎక్కువ వేసుకోకూడదు తోటకూరలో అని అంటారు. అది గుర్తుపెట్టుకోండి. కొత్తగా వంట చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. చూసారు ఎంత అయిందో? మూత పెట్టి ఇప్పుడు కొంచెం మగ్గిస్తే అది మగ్గిపోద్ది అనమాట. ఒకసారి చూద్దాము. ఓకే, నేను ఈ టైంలో పచ్చిమిరపకాయలు వేసుకుంటాను, ముందే వేయను అనమాట ఒక్కొక్కసారి, ఎందుకంటే ఆ ఘాట్ అనేది ఇలా ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసామనుకోండి, కొంచెం వాటర్ అనేది వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఉప్పు వేసేసుకొని కొంచెం కారం వేసుకొని మూత పెట్టేసుకొని ఆకుకూరలో ఆల్రెడీ ఆ సాల్ట్ శాతం ఉంటుందండి, ఎక్కువ వేసుకోవద్దు, చాలు. పాలకూరలో ఇంకెక్కువగా ఉంటుంది, దయచేసి కొంచెం వేసుకోండి. కారం కొంచెం చాలు. అది కొంచెం వేసా అంటారా? సరే అయితే ఇంతే చాలుగా. ఒకవేళ మీకు నూనె బాగా తక్కువ వేసారంటే పైన నీళ్ళావిరి మూత పెట్టుకుంటే ఇంకా మంచిదే. నీళ్ళావిరి మూత పెట్టుకున్నా ఓకే. లేదు అనుకుంటే ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. కొమ్మ వచ్చింది. ఓకేనా, మగ్గనిద్దాం 5 minutes. చూసారా వాటర్ ఎలా వచ్చేసాయి ఆటోమేటిక్గా. బేసిక్గా ఆకుకూరని బాగా కుక్ చేయకూడదు అంటారు, మనకేమో బాగా కుక్ అయితే కానీ తినే అలవాటు లేదు కదా. ఫైనల్గా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎల్లిపాయ కావాలనుకున్నా ఎల్లిపాయ వేసుకోండి. ఇప్పుడు వెల్లిపాయ లేకుండా తిందామని ఫిక్స్ అయిపోయాను, ప్రతిసారి ఎల్లిపాయ వేసుకుంటున్నానని చెప్పేసి. ఇదనమాట, ఇలా అయితే చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకున్నాం కదండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.